ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. రొక్కెదము స్తుతించెదం పొగడెదము, రొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథాలు అందరూ తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 20వ వచనము, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సత్యము, యథార్థమైనది. దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గము. దేవునికి ఎవరి మీద పర్సనల్గా ఆయనకు కక్ష సాధింపు ఉండదు. ఎవరి మీద పార్షియాలిటీ అనేది ఆయనకు ఉండదు. దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగలిగిన ఖడ్గం. దేవుని యొక్క వాక్యము బోధిస్తున్న సేవకుడికి, వింటూ ఉన్నటువంటి విశ్వాసకి కూడా అది ఖడ్గమోలే పనిచేస్తూ ఉంటుంది. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమిటి అంటే తన బిడ్డలను సరిచేయుట. ఇప్పుడు మనం కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు సారె మీద తను ఏం చేస్తాడంటే చక్కటి వస్తువులను తయారు చేస్తూ ఉంటాడు. వివిధ రూపాల్లో ఆ సారెపై తాను ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి మంచి కుండలు, కుజాలు ఎన్నెన్నో అటువంటివి తయారు చేస్తూ ఉంటాడు. అవి ఏదైనా దానిలో ఒకవేళ
ఆ పొరపాటు జరిగినప్పుడు, లేకుంటే దాంట్లో ఏమైనా గుంటలుగా ఉంటూ ఉన్నప్పుడు, వంకరగా ఉంటూ ఉన్నప్పుడు, తన చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న చెక్క తాపితో ఏం చేస్తాడంటే దానిని కొట్టి దానిని సరిచేస్తాడు. లేకపోతే ఆ మట్టిని మరలా పిసికి దాని రూపం వచ్చే వరకు కూడా దానిని దిద్దుతూ ఉంటాడు. అలాగే మన దేవుడు పరమ కుమారి. మనము ఆయన చేతిలో మట్టి వంటి వారము ప్రియులారా. మనలను ఏ విధంగా ఆయన తీర్చిదిద్దాలని అనుకుంటున్నా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ సారెపై ఉన్నటువంటి ఆ యొక్క ఆ మట్టి వలె మనము ఏం చేస్తున్నాం, మన రూపాన్ని కోల్పోతూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ రూపము వచ్చే వరకు కూడా ఎలాగైతే సారిపై తాను దాన్ని సిద్ధపరుస్తున్నాడో అలాగే మన జీవితాలను బాగు చేయటానికి ప్రభు వాక్యోపదేశాలు చేస్తూ ఉంటున్నాడు. ఆయన వాక్యము సత్యము. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నన్ను ఇదిగో బాధలలో నెమ్మది కలుగు చేస్తుంది అంటాడు దేవుడి యొక్క వాక్యం. కాబట్టి ప్రభు ఆయన శాస్త్రులను పరిచయులను ఉద్దేశించి విశ్వాసులకి చెబుతూ ఉన్నాడు. విశ్వాసుల యొక్క జీవితాలు మార్పు చెందాలి అని. ఒకవేళ వ్యక్తిగతంగా నీ ఎంతటా నీవే నీతిమంతుడిని నీవు అనుకుంటే స్వనీతిపరుడు అని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ శాస్త్రులు పరిశీలకున్నటువంటి గుణగణాలు ఏంటో వాక్యం ద్వారా ప్రతిదినం చెబుతూ ఉన్నాడు. ఆ గుణగణాలు మనం మార్చుకుని మనం ప్రభు మాట మనం వినేవారముగా ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయములో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు 25వ వచనములో ఆయన అంటున్నాడు, అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపుట మీరు శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దూపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. ఇక్కడ శాస్త్రులు పరిచయుల యొక్క జీవితాలు దేనితో పోలుస్తున్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి పాత్రలతో ఆయన మరి పోలుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు పాత్రలను తీసుకుని మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ పాత్రలను పైన శుద్ధి చేస్తున్నారు. చాలా చక్కగా అందంగా మిలమిల మెరిసిపోతున్నట్లు చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉన్నది. నిజమే, చూడటానికి చాలా అందంగా ఉంది. కానీ లోపల మీరు శుద్ధి చేయటం లేదు, మీరు తోమటం లేదు. కాబట్టి లోపల ఏముంది? ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమంటుంది అని ఆలోచన చేస్తే అజితేంద్రియముతోనూ తోపుతోనూ అది నిండి ఉన్నది. మన భాషలో కిలం పట్టేస్తున్నదట. నేను ఒక చోట పరిచర్య చేస్తున్నటువంటి సంఘములో గుడ్ ఫ్రైడేకి రసన కలపటానికి పెద్ద పెద్ద పాత్రలు తెచ్చారు. ఆ పాత్రలో రసన చాలా చక్కగా కలిపారండి. కొంతమంది దానిని మొట్టమొదటగా ఏం చేశారంటే టేస్ట్ ఎలాగుందో అని చూడటానికి కొంతమంది కొన్ని గ్లాసులు తీసుకుని తాగారు. వారు తాగినటువంటి కొన్ని నిమిషాలకే వామిటింగ్ అయిపోయింది. చక్కటి రసన చక్కగా కలిపారు, చాలా శుద్ధిగా కలిపారు, మంచి నీటితో కలిపారు. కారణం ఏంటో తెలుసా? దాని లోపల కళాయి లేదు. ఇత్తడి పాత్రలలో కిలం పట్టకుండా ఉండాలి అంటే కళాయి చేస్తారు లోపల. అది కిలం లేకుండా చేస్తూ ఉంటుంది. కానీ అది లేకుండా ఉన్నటువంటి పాత్ర తెచ్చినప్పుడు ఈ యొక్క రసన పౌడర్ వేసి షుగర్ వేసి నిమ్మకాయ పిండేటప్పటికి దానిలో ఉన్న కిలమంతా కూడా మిక్స్ అయిపోయి వాంతులు అయ్యాయి. నేను చెప్పేది ఈ దైవవాక్యము సత్యం. నా కళ్ళారా చూచినటువంటిది నా సంగమలో. పైకి ఎంత మిలమిల మెరిసిపోతే లోపల శుద్ధి లేనప్పుడు మానవుడు పైకి చూడటానికి ఎంత అందచందాలతో ఉంటే, ఎంత గొప్పగా కాస్ట్లీగా ఉంటే, హృదయము సరిలేనప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు. పైన ఉన్నటువంటి వేషధారణ పరలోకానికి తీసుకెళ్ళిపోదు.
పైకి నువ్వు ఎలాగున్నప్పటికీ కూడా నీ అంతరంగం శుద్ధి చేయబడితేనే, నీ అంతరంగంలో ప్రభువు ఉంటేనే, నీ అంతరంగంలో వాక్యం ఉంటేనే, నీ అంతరంగంలో విధేయత ఉంటేనే, నీ అంతరంగంలో యేసును ఒప్పుకుంటేనే, నీ అంతరంగంలో ప్రభు చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తేనే పరలోక రాజ్యం వెళతావు తప్ప మనుషులను మోసం చేయటానికి పైవేషం ఎంత మార్చుకున్నప్పటికీ దానివలన ప్రయోజనం లేదు. గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలే. అందుకని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మీరు పాత్రను పైనే శుభ్రం చేస్తారు, లోపల చేయరు. కానీ లోపల చౌకుతోనూ అజితేంద్రియముతోనూ ఇక్కడ ఉంటుంది అని ఆయన చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవ జీవితంలో మనము మన యొక్క శుద్ధి అది తర్వాత, హృదయ శుద్ధి కావాలి. మన కన్నులు ప్రభు వైపు తెరవబడాలి, మన హృదయం తెరవబడాలి. ఇతరులు చేసిన తప్పు మనం చేయకూడదు, ఇతరులు చేసిన తప్పు మనం చేయకూడదు, ఇతరులు మాట్లాడే అబద్ధాలు మనం మాట్లాడకూడదు, గురుడివాడు వెళ్ళే దారిలో మనం వెళ్ళకూడదు. మనం మనుషుల మెప్పు పొందటానికి గాలిపోటుగా జీవించకూడదండి. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, క్రీస్తు కొరకు జీవించినప్పుడు తప్పనిసరిగా పరలోక రాజ్యం వెళతాం. కానీ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే బ్రతకటానికి, మనం మంచివాళ్ళు అనిపించుకోవటానికి చెడ్డవాళ్ళకి సహకరిస్తూ ఉన్నాం. అది కొద్ది కాలమే. ఆ తరువాత నువ్వెవరిని మంచివాడని చేరదీస్తావు, రేపు రోజున వాళ్ళే నీ మీద తిరగబడే వ్యక్తిత్వాలు మనకు తెలుసు లోకంలో. కాబట్టి ప్రభువుని చూద్దాం, లోకస్తులను చూడొద్దు, లోకాన్ని చూడొద్దు. లోకము అందరి సమస్తము గతించిపోతే ప్రియులారా, నీతో ఉన్నవారే నువ్వెవరో తెలియని పరిస్థితుల లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తున్నది ఇక్కడ చక్కగా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేస్తారు, కానీ ఇవి లోపల తోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది అని హెచ్చరిక చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం పాత నిబంధనలో ఆయన అంటున్నాడు, మనుషులు పైవాటిని చూస్తారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. ఈ రోజుల్లో వెర్రివారు మనుషులకు ఏం కావాలంటే పై వేషధారణ కావాలి తప్ప హృదయంలో ఉండే ప్రేమ అక్కర్లేదు. వాళ్ళకు మనుషుల యొక్క మంచితనం, వ్యక్తిత్వాలు అక్కర్లేదు. మనుషులలో క్రూరత్వాన్ని దాచుకుని భుజం మీద చేసుకుని వరుసలో పెట్టి పిలిస్తే అంతకన్నా మించినటువంటి వ్యక్తి ఎవరో. రేపు పొద్దుట జాగ్రత్త, వాళ్ళ వల్లనే మనకు భయంకరమైనటువంటి నష్టం, కష్టం జరుగుతుంది. ప్రభు అందుకే హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. శాస్త్రుల పరిచయాలు వ్యక్తిత్వము ఇటువంటిది, పైకి వారు నిలువుటంగిని ధరించి పరిశుద్ధులుగా కనపట్టారు, ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి అంతరంగం అంతా కూడా భయంకరమైన పాపముతో ఉందని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి వారి వలె కాక మన జీవితాలు ప్రభు వైపుకు మరల్చుకుందాం. ప్రభు వాక్యాలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్యము దీవించి మాలో ఉన్నటువంటి అజితేంద్రియాన్ని తీసుకొని మా హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ వైపు తిరగటానికి కృపొచ్చు. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. గల్ఫ్లో యుద్ధపోరు బీభత్సవాలు దూరపరచండి. అపవాది క్రియలు లయపరచండి. అంధకారాన్ని దూరపరచండి. నైనా నీటజ్యం రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి నా తండ్రి. అలాగనే ప్రభా, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. నేను చంటి బిడ్డలు, యవనస్తుల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, నేను సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ యేసునామమున కొంచెం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రతి బిడ్డకు తోడుగుని సంరక్షించి కాపాడునుగాక.